అందరికీ నమస్కారములు। మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। తెలంగాణ రాష్ట్ర రైతులకు హెచ్చరిక, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హై అలర్ట్। దాదాపు 2 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ చోట్ల వర్షాలు పడే సూచనలు అయితే రానున్న 17వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో అయితే ఉంది। ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు, పడమర తెలంగాణ నుండి తూర్పు తెలంగాణ వరకు వర్షాల జోరు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి। ఖమ్మం, నల్గొండ అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా కరీంనగర్ అలాగే వివిధ పట్టణాలు, వరంగల్ పట్టణాల్లో ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాలని మనము 17 తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది। కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండండి। అలాగే ఆంధ్రప్రదేశ్ వర్షాల గురించి అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రైతులకి, ప్రజలకు ప్రతిరోజు వివరిస్తున్నాను। అలాగే తెలంగాణ రాష్ట్ర రైతులకి, ప్రజలకు కూడా గత 18 నెలలుగా నేనైతే వివరిస్తున్నాను। ఆ విధంగానే ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఏ తారీఖులో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం। ఇక వివరాల్లోకి వెళ్తే దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే 14వ తారీఖు ఏర్పడుతుందని మనం గత 10 రోజులుగా రైతుల్ని, ప్రజల్ని హెచ్చరిస్తున్నాం। మన అంచనా ప్రకారమే అల్పపీడనం అయితే ఏర్పడడం జరిగింది బంగాళాఖాతంలో। ఈ అల్పపీడనం అనేది 17వ తారీఖుకి పూర్తిగా పాండిచేరి, చెన్నై పరిసర ప్రాంతాల్లోకి వచ్చి 18వ తారీఖు తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి దీని ప్రభావంతో 17వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు మొదలైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఒకరోజు ఆలస్యంగా అంటే 18వ తారీఖు నుంచి వర్షాలు మొదలయ్యే సూచనలు, అవకాశాలు అయితే ఉన్నాయి। ఇక 18వ తారీఖు నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో, అంటే ఒక ప్రాంతంలో అంటే సపోజు ఖమ్మంలో 18వ తారీఖు ఉంటే నల్గొండలో 19వ తారీఖు ఉండొచ్చు, హైదరాబాద్లో 21, 22 అలా ఉండొచ్చు। అంటే తారీఖుల్లో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ వర్షాలు అయితే పడే సూచనలు మాత్రం కొంచెం ఎక్కువగా అయితే ఉన్నాయి। కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు కానీ, ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండండి। ఇక ముందుగా అయితే హైదరాబాద్ నగరం గురించి చెప్పుకున్న తర్వాత మిగిలిన జిల్లాల గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం। ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 19వ తారీఖు నుంచి 25 మధ్యలో వర్షాలు పడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి। ముఖ్యంగా మనం చూసుకుంటే 21, 22, 23, 24 ఈ తారీఖుల్లో ఎక్కువ ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి। ముసురు వాతావరణం అయితే ఉండే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ముఖ్యంగా అప్రమత్తంగా, విద్యార్థులు కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో ప్రయాణం ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది। ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఒక అరగంట, గంట తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి। కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి। 19వ తారీఖు, 18 లేదా 19వ తారీఖు వర్షాలు మొదలవుతాయి హైదరాబాద్ నగరంలో। 25 వరకు కూడా ఉండే సూచనలు అయితే ఉన్నాయి। ఎక్కువగా మాత్రం అంటే ఎక్కువ కొంచెం విస్తారమైన వర్షాలు 21, 22, 23, 24 తారీఖుల్లో ఉంటాయి। కాబట్టి 18వ తారీఖు నుంచి కూడా హైదరాబాద్ నగరంలో సూర్యుడు తక్కువగా కొన్ని ప్రాంతాల్లో చూసే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి ఎండలు తగ్గి వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది। దాదాపు 2 నెలల తర్వాత హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి। దీన్ని దృష్టిలో పెట్టుకుని జిహెచ్ఎంసీ అధికారులు అలాగే ముఖ్యంగా ప్రభుత్వ సిబ్బంది కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది। ఇక ఒకసారి జిల్లాల వారీగా మనం క్లియర్ కట్గా అప్డేట్ అయితే చూద్దాం। ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వర్షాలు అనేవి తూర్పు తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది। రామగుండం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వరంగల్ ఈ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది। అంతకంటే ముందుగా వరి రైతులు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి। ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం కానీ, నల్గొండ కానీ అలాగే వరంగల్ జిల్లా, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు, వరి రైతులు। దాదాపు 60 to 70% వరి కోతలు ముగిశాయి, ఇంకొక 30% వరకు కోతలు అయితే ఉన్నాయి। ముఖ్యంగా ఇంకా కొంతమంది అయితే ధాన్యాన్ని కూడా అమ్ముకోని పరిస్థితి, ఇంకా అమ్మలేదు। కాబట్టి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి। ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒక స్పెషల్, ఎందుకంటే వర్షాలు తక్కువ సమయంలోనే ఎక్కువగా చాలా ప్రాంతాల్లో పడుతూ ఉంటాయి। ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు వస్తూ ఉంటాయి। కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుందంటే తక్కువ రోజులే వర్షం పడుతుంది, కానీ ఎక్కువగా పడుతుంది। అలాంటి వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంటాయి। కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా 18వ తారీఖు నుంచి 25 మధ్యలో వర్షాలు పడే సూచనలు అయితే ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం అయితే ఉంది। ఒకవేళ దిశ మార్చుకుంటే వర్షాలు తగ్గొచ్చు, లేదంటే ఇంకాస్త పెరగొచ్చు।
కానీ ఈ రోజు ఉన్న అంచనా ప్రకారం అయితే మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను. ముఖ్యంగా ఒకసారి జిల్లాల వారీగా చూసుకుంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాన్, మహబూబాద్తో పాటుగా వరంగల్, హన్మకొండ, అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, అలాగే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, అలాగే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు. అంటే మోస్తరు నుండి భారీ వర్షాలు ఎక్కువ చోట్ల ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అంటే ఒక 2 గంటలు వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా రామగుండం కానీ, అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు కొంచెం ఎక్కువ చోట్ల పడే సూచనలు అయితే ఉన్నాయి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం. కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఏమైనా వర్షాలు తగ్గినా కానీ, లేకపోయినా, లేదంటే పెరిగే సూచనలు ఉన్నా కానీ మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సపరేట్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు ఎక్కువ చోట్ల చూసే సూచనలు 18వ తారీఖు నుంచి 25 మధ్యలో అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే పడమర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయి. కాకపోతే ఆ జిల్లాలతో పోలిస్తే కొంచెం తక్కువ వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూలు కానీ, వనపర్తి కానీ, గద్వాల్ కానీ, నారాయణపేట కానీ, వికారాబాద్ కానీ, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ ఈ జిల్లాలో కూడా వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి. 18 నుంచి 25 మధ్యలో ఒక 2 నుంచి 3 రోజులు వర్షాలని ఖచ్చితంగా చూసే సూచనలు అయితే ఉన్నాయి. కానీ మిగిలిన జిల్లాలతో పోలిస్తే అంటే ఉమ్మడి వరంగల్ కానీ, కరీంనగర్ జిల్లా కానీ, అలాగే ఆదిలాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, నల్గొండ ఈ జిల్లాలతో పోలిస్తే కొంచెం తక్కువగా. అక్కడ భారీ వర్షం పడితే ఇక్కడ మోస్తరు వర్షం పడుతుంది, అక్కడ అతి భారీ వర్షం పడితే ఇక్కడ భారీ వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో కూడా వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఈ జిల్లాల రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా మనం చూసుకుంటే ఖమ్మం నగరం కానీ, అలాగే హైదరాబాద్ నగరం కానీ, వరంగల్ నగరంతో పాటుగా కరీంనగర్, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో విస్తారమైన వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రైతులకి సమాచారం చాలా తక్కువగా అయితే యూట్యూబ్ ద్వారా అయితే వెళ్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రైతులు చాలాసార్లు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లా, ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులు కానీ, ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండండి. హైదరాబాద్ నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. వీలైనంత వరకు కూడా లైవ్ ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అప్రమత్తత చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్షాల గురించి ఇప్పటికే ప్రతిరోజు కూడా అప్డేట్ ఇస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర రైతులకు కూడా ఏపీతో సమానంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సమయం ఉండట్లేదు, అయినప్పటికీ కూడా తప్పకుండా మీకు కూడా సమయం కేటాయించి ఆంధ్రప్రదేశ్తో పాటుగా సమానంగా తెలంగాణ రాష్ట్ర రైతులకు కూడా క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే చాలామంది ఏపీ గురించి చెప్తే తెలంగాణ చెప్పట్లేదని, తెలంగాణ గురించి చెప్తే రాయలసీమ గురించి చెప్పట్లేదని, రాయలసీమ గురించి చెప్తే కోస్తాంధ్ర గురించి చెప్పట్లేదని అయితే చాలామంది ఒక్కొక్కసారి కామెంట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు పెడతా ఉన్నారు. కాబట్టి నాకు ఆంధ్రప్రదేశ్ అయినా, అలాగే ముఖ్యంగా తెలంగాణ అయినా ఒకటే, రాయలసీమ అయినా, కోస్తాంధ్ర అయినా, తెలంగాణ అయినా ఒకటే. కాకపోతే ఏంటంటే ఎక్కడ వర్షాలు ఉంటే అప్పుడు ఎక్కువగా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. కాబట్టి మరొకలాగా ఎవరూ కూడా భావించకండి దయచేసి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో చూసే సూచనలు అయితే ఉన్నాయి. హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండండి. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.